దేశంలో లోక్సభ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్తో గడువు ముగియనున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఇక 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు సంబంధించి ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఇక ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగనుంది. అనంతరం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు మొదలవుతోంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ షెడ్యూల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 6 స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి 3, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 స్థానాలు ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు చేయొచ్చు. 16వ నామినేషన్ల పరిశీలన అనంతరం 20వ తేదీన ఉపసంహరణకు చివరి తేదీగా ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు రాజకీయంగా కాకరేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ ఎంపీలు వడ్డీరాజు రవిచంద్ర, జోగినపల్లి, సంతోష్ కుమార్, బుడుగుల లింగయ్య యాదవ్ పదవీకాలం ముగియనుంది. వీరి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఉన్న బలాబలాల ప్రకారం అయితే కాంగ్రెస్ కు 2 సీట్లు ఖాయం. బీఆర్ఎస్ కు 1 లభించనుంది. కానీ కాంగ్రెస్ 3వ స్థానానికి పోటీ పడితే మాత్రం బీఆర్ఎస్ కఠిన పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ ఊపు మీద ఉంది. కానీ రాజ్యసభ స్థానాలపై ఆ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది అండ్ బీఆర్ఎస్ ఏ విధంగా గెలుపు సాధిస్తుందని భావించాలి? సంజన, మొత్తానికి ఇటు రాజ్యసభకు సంబంధించి మాత్రం మొత్తం తెలంగాణ అదేవిధంగా ఏపీకి 3, తెలంగాణకు 3 మాత్రం అవకాశాలు ఉన్నాయి. ఇటు జోన్పల్లి సంతోష్ కుమార్ తో పాటు వడ్డీరాజు రవిచంద్ర వీళ్ళు పీరియడ్ అయిపోయిన నేపథ్యంలో కూడా 3 రాజ్యసభ స్థానాలు మాత్రం ఇటు రాష్ట్రానికి ఉన్నాయి. ఈ నేపథ్యంలో 3 సీట్లకు సంబంధించి కూడా 2 క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఒకటి కాంగ్రెస్ కు, ఒకటి ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఎంఐఎం పార్టీకి సంబంధించి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 64 మంది ఉన్నారు. సిపిఐకి సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో కూడా ఇటు 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా దాదాపు 40కి పైగా సభ్యులు అవసరమైన నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం క్లియర్ గా 2 స్థానాలు మాత్రం గెలుచుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 1 స్థానం గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇదే రాజ్యసభ స్థానానికి సంబంధించి కూడా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా 3వ దానికి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా న్యాయ నిపుణులతో చర్చించాలనేసి, దీనిపైన దృష్టి పెట్టాలనేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దాదాపు 3వ స్థానానికి కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుందనే సంకేతాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల దావోస్ పర్యటనలో పర్యటించిన నేపథ్యంలో కూడా ఇటు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసిన సందర్భం ఉంది. ఇటు ఒకవేళ రాజ్యసభ ఎన్నికలే కనుక వస్తే ఇటు పోటీకి సరైన బలం లేని కారణంగా కూడా బీజేపీ పార్టీ మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, ఈ 2 పార్టీలకు కూడా మద్దతు ఇచ్చే అవకాశం లేదనే చెప్పుకోవాలి. ఇక మిగిలింది సిపిఐ పార్టీ కేవలం ఒకటే ఉంది. అది కాంగ్రెస్ పార్టీతో మద్దతు ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సిపిఐ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించి కూడా 7 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నిలబెడితే అతనికి మద్దతు ఇస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారా అనేది మాత్రం కొంత డైలమా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కూడా దావోస్ పర్యటనలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలవడం కావచ్చు, ఎప్పుడైనా ఎంఐఎం పార్టీ అనేది రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కూడా కలిసి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎంఐఎం పార్టీ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంది. మొన్నటి వరకు కూడా 9.5 సంవత్సరాలు ఇటు బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ఇటు కాంగ్రెస్ వైపే ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా
చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి రానున్న గ్రేటర్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీతోనే ఎంఐఎం పార్టీ ఉందని మాత్రం అనుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మూడో అభ్యర్థిని పెట్టినా కానీ ఎంఐఎం పార్టీ అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఓటేస్తుంది, లేదంటే మాత్రం న్యూట్రల్ గా బీజేపీ లాగే న్యూట్రల్ గా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే అవకాశం మాత్రం కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే మూడో అభ్యర్థి కోసం కూడా పోటీ చేయాలనే ఆలోచనలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒక స్థానం మాత్రం బీఆర్ఎస్ పార్టీ, 2 స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం చాలా అస్మాయంగా ఉన్నాయి. అంజనా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్. తెలంగాణలో 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నేపథ్యంలో ఒక్కొక్క అభ్యర్థికి 40 మంది మద్దతు తెలిపితే సరిపోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సిపిఐతో కలిసి 65 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 8, మజ్లిస్ పార్టీకి 7 ఉన్నారు. రాజ్యసభ బరిలో దిగేందుకు 10 మంది శాసనసభ్యులు అభ్యర్థి పేరును ప్రతిపాదించాలి. కాంగ్రెస్ 3 స్థానాలకు పోటీ చేసినా, బీఆర్ఎస్ 2 స్థానాలకు పోటీ చేసినా ఎన్నికలు ఉత్కంఠగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నేపథ్యంలో ఒక్కొక్క అభ్యర్థికి 40 మంది మద్దతు తెలిపితే సరిపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సిపిఐతో కలిసి 65 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 8, మజ్లిస్ పార్టీకి 7 ఉన్నారు. రాజ్యసభ బరిలో దిగేందుకు 10 మంది శాసనసభ్యులు అభ్యర్థి పేరును ప్రతిపాదించాలి. కాంగ్రెస్ 3 స్థానాలకు పోటీ చేసినా, బీఆర్ఎస్ 2 స్థానాలకు పోటీ చేసినా ఎన్నికలు ఉత్కంఠగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇక మరోవైపు జమిలి ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు కొత్త టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షమై వైసీపీకి క్లియర్ మెజార్టీ ఉన్న ఎమ్మెల్యేలను నిలుపుకునే పరిస్థితి లేకపోవడంతో టెన్షన్ తప్పడం లేదు. అన్ని సీట్లను దక్కించుకోవాలని వైసీపీ భావిస్తోంది. తగినంత సంఖ్యాల బలం లేకపోయినా ఒక సీటు కైవసం చేసుకోవడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి తగిలిన గట్టి షాక్ తో ఆందోళన కూడా లేకపోలేదు. వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు టీడీపీకి క్రాస్ ఓటు వేయడంతో టీడీపీ తమ ఓట్లను బ్యాలెన్స్ చేసుకుని సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు టీడీపీకి అవసరమైన బలం లేదు. అయితే వైసీపీలో టికెట్ల కసరత్తు చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ మారుస్తుండటంతో పలువురు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ కారణంగా వైసీపీ జాగ్రత్త పడుతోంది. 3 ఏళ్ల క్రితం గంటా శ్రీనివాస్ చేసిన రాజీనామాను ఆమోదించారు. దీంతో టీడీపీ శిబిరానికి ఓ ఓటు తగ్గిపోవడంలో మాత్రం జగన్ అండ్ టీం విజయం సాధించారు. ఇక మరోవైపు జమిలి ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో
ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షమైన వైసీపీకి క్లియర్ మెజార్టీ ఉన్న ఎమ్మెల్యేలను నిలుపుకునే పరిస్థితి లేకపోవడంతో టెన్షన్ తప్పడం లేదు. అన్ని సీట్లను దక్కించుకోవాలని వైసీపీ భావిస్తోంది. తగినంత సంఖ్యాబలం లేకపోయినా ఒక సీటు కైవసం చేసుకోవడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి తగిలిన గట్టి షాక్ తో ఆందోళన కూడా లేకపోలేదు. ఇక వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు టీడీపీకి క్రాస్ ఓటు వేయడంతో టీడీపీ తమ ఓట్లను బ్యాలెన్స్ చేసుకుని సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు టీడీపీకి అవసరమైన బలం లేదు. అయితే వైసీపీలో టికెట్ల కసరత్తు చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు మారుస్తుండటంతో పలువురు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ కారణంగా వైసీపీ జాగ్రత్త పడుతోంది. 3 ఏళ్ల క్రితం గంటా శ్రీనివాస్ చేసిన రాజీనామాను ఆమోదించారు. దీంతో టీడీపీ శిబిరానికి ఓ ఓటు తగ్గిపోవడంలో మాత్రం జగన్ అండ్ టీం విజయం సాధించారు. టీడీపీ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఖచ్చితంగా ఒక సీటు గెలుస్తామనే ధీమాతో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన విధంగానే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి రులకిస్తామని టీడీపీ వర్గీయులు చెప్తున్నారు. రాజ్యసభ స్థానం దక్కాలంటే ఒక్కో అభ్యర్థికి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని టీడీపీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీ బలం 23కు చేరింది. గంటా శ్రీ రాజీనామా ఆమోదించడంతో 22 స్థానాలకు పడిపోయింది. కానీ ఇటీవల అధికార పార్టీకి చెందిన పలువురు టీడీపీతో టచ్ లోకి వచ్చారు. అదనపు ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 50 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని టీడీపీ చెప్తోంది. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలే తమను గెలిపిస్తారని ప్రధాన ప్రతిపక్షం ధీమాగా ఉంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజేంద్ర ఫోన్ ఇన్ లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ తో జగన్ అండ్ టీమ్ కు రాజకీయ దెబ్బ తగిలింది. ఇక తాజాగా రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఎదిరితే తప్పదని అంచనాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటిని ఏ విధంగా చూడాలి? సంజన, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఓవరాల్ గా ఇప్పటికీ అంటే కొలిక్కి వచ్చినట్టు కూడా మనకు వచ్చిన సమాచారం. రాజ్యసభ ఎన్నికల రేసులో ఇప్పటికే 15 రాష్ట్రాలు ఎన్నికలు జరుగున్నాయి. 56 స్థానాలకు ఎన్నికలు ఈ నెల జరుగున్నాయి. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 3, ఏపీలో 3 స్థానాలకు పోటీ చేయనుంది. ఈ నెల 8న నోటిఫికేషన్ రానుంది. 15 లోపు నామినేషన్లు స్వీకరణ చేయనున్నట్లు చెప్పారు. 20వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ కావడంతో చాలా పోటీ అనేది ఎక్కువనే వచ్చిందని చెప్పుకోవాలి. అటు తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే టీ కాంగ్రెస్ సంబంధించి కూడా క్లీన్ స్వీప్ చేయాలని చెప్పేసి కూడా అదొక సమాచారం. మొత్తానికి ఇక్కడ ఏపీకి సంబంధించి కూడా వైఎస్ జగన్ కూడా మెజార్టీ ఉన్నా కూడా టెన్షన్ ఉన్నట్టు మనకు వచ్చిన సమాచారం. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల మద్దతు మీద కూడా టీడీపీ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేందర్.